మనం ఇంతకుముందు మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏమో తెలుసుకున్నాం. ఇప్పుడు మెటబాలిజం అంటే ఏదో తెలుసుకుందాం. మెటబాలిజం అంటే ఏం లేదు, మనం ఏదైనా ఫుడ్ కానీ ఏం తీసుకున్నా దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేదే మెటబాలిజం అంటాం. సో దీంట్లో మెటబాలిజం అంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బిఎంఆర్, ఇంకొకటి వచ్చేసి నీట్, ఇంకొకటి వచ్చేసి ఈట్. ఈట్ అంటే తినడం కాదు, దాని గురించి చెప్తాను. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్, అంటే మీరు ఖాళీగా కూర్చున్నా కూడా మీ బాడీ కొన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది, దాన్నే బిఎంఆర్ అంటాం. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైం బిఎంఆర్ఏ ఎక్కువ ఉంటుంది. సో ఈట్ అంటే ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెన్సిస్, అంటే మనం ఏదైనా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే దానివల్ల ఖర్చు అయ్యేదే ఈట్. నీట్ అంటే మనం రెగ్యులర్ యాక్టివిటీస్, ఇక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం, సో ఇంట్లో ఏదైనా పని చేయడం, సో దాన్నే నీట్ అంటారు. సో ఈ 3 కలిపితే మన టోటల్ మెటబాలిజం అని వస్తుంది, అంటే మీ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఈ 3 కలపాలి. సో ఇప్పుడు మీరు లావ్ అవ్వాలన్నా సన్నగా అవ్వాలన్నా ఇన్ కేస్ మీ టోటల్ మెటబాలిజం కంటే ఎక్కువ తింటే లావ్ అవుతారు, తక్కువ తింటే సన్నగా అవుతారు. సో ఇదే మెటబాలిజం. సో మీరు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది, కాబట్టి మీరు అండర్ క్యాలరీ డెఫిషియెంట్లో ఉంటారు, వెయిట్ తగ్గుతారు.